ఎందుకు డల్లుగున్నావు? నిన్నేం జరిగిందో చూసావుగా. నన్ను కొట్టినందుకా? అవును అవును, నువ్వెందుకు అలా మాట్లాడావు? ఆ సాయంగాడు పెద్ద దొంగ నా కొడుకు. నువ్వు మరీ అంత బాధపడగాకు. వాడిని ఏదో చేయమంటవా చెప్పు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, పిలిపిస్తా. వద్దు సార్, నా బాధ వాడి గురించి కాదు, తన గురించి. తన కళ్ళల్లో నీళ్లు చూస్తేనే తట్టుకోలేనివాడిని, ఇప్పుడు తన కన్నీళ్ళకి కారణమయ్యాను. ఇందులో నీ తప్పేముంది? అంతా విక్కి గడిదే. నేను కూడా అంత పొజిటివ్నెస్ చూపించుకుని ఉండాల్సింది సార్. ఆ రోజు ముంబై గురించి చెప్తుంటే తనలో ఎంత బాధ ఉందా అనిపించింది. ఆ సాయం గురించి నాకు తెలుసు, ఫస్ట్ డేనే అర్థమైపోయింది. కానీ నేను వచ్చింది కనీసం 1 వీక్ అయినా వాడు పక్కన ఉండొచ్చు అని. అయితే నువ్వు నిజంగా విడిపోవాలనుకోవట్లేదా? ఏంట్రా నువ్వు నా గురించి అన్నీ తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నావు? వాడిని యాక్సెప్ట్ చేయమని చెప్పిందే నువ్వు కదా. అవును, మరెందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏంటి, నచ్చడం లేదా? ప్రీతి, నా గురించి వదిలే, నీకు నచ్చుతున్నాడా లేదా? అదే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. వాడిని నేను అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు. నువ్వు హ్యాపీగా ఉంటానంటే చెప్పు, నేను వాడికి చెప్పి జీవితాంతం దూరంగా ఉంటా. లేదు లేదు, నీదేం తప్పలేదు. వాడు రాకుండా ఉండాల్సింది. వాడు రాకపోతే మీరిద్దరు కలిసిపోయేవాళ్ళు. ఇప్పుడు కలిసినా మళ్ళీ గొడవ జరగచ్చు సార్, మళ్ళీ విడిపోతాం. మా ఇద్దరి మధ్య ఏదో తెలియని ఇబ్బంది ఉంది సార్, అదేంటో అర్థం కావట్లేదు. గొడవలు అనేవి చాలా కామన్ అర్జున్. అమ్మాయి లేకుండా నువ్వు లైఫ్ లీడ్ చేస్తావా లేదా అన్నదే ఇక్కడ పాయింట్. అమ్మాయి లేకుండా చచ్చిపోతాను అని చెప్పలేను, కానీ ఖచ్చితంగా అయితే బ్రతకలేను సార్. ఏదో ఉంటానంతే. ఇదే మాట అమ్మాయి ముందు ఓపెన్ అయిపో, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. వద్దు సార్, తన ముందు ఈ మాట ఒప్పుకోవాలంటే భయం సార్. ఇక్కడ చిన్న చూపు చూస్తుందేమో అని భయం సార్. చూడు అర్జున్, తనను ప్రేమించిన అబ్బాయిని ఒక అమ్మాయి ఎప్పటికీ చిన్న చూపు చూడదు, ఎవ్వరి ముందు తక్కువ అంచనా వేయదు కూడా. ఓకే సార్, ఒకసారి ట్రై చేద్దాం. పద. ఇదిగో ఈ మాటలే వద్దు అనేది. నువ్వెందుకు దూరంగా ఉండాలి? నిన్ను యాక్సెప్ట్ చేసినట్టయితే నన్నుగా యాక్సెప్ట్ చేసినట్టే కదా, నన్ను నమ్మినట్టే కదా. తను నిన్ను నమ్మాడు ప్రీతి, తన కళ్ళలో నాకు అది కనిపించింది. కానీ ఎందుకు కోపం అంటే నువ్వు నన్ను నమ్మినంతగా వాణ్ణి నమ్మలేదు కాబట్టి. చాలా మంది అమ్మాయిలు ఈ అమ్మాయి లైఫే వద్దనుకుంటున్నారు. ఎందుకో తెలుసా? ఈ రెస్ట్రిక్షన్స్ వల్ల. పేరెంట్స్ దగ్గర నుండి సొసైటీ వరకు అందరూ ఒక అమ్మాయిని జడ్జ్ చేసేవాళ్లే. ఇలా ఉండాలి, అలా ఉండాలి, కానీ ఎలా ఉండాలో ఎవరికీ తెలీదు. ఒక అమ్మాయి ఎలా ఉండాలో తెలుసా? స్వేచ్ఛగా ఉండాలి. ఆ స్వేచ్ఛ ఈ దేశానికి వచ్చిందేమో కానీ మాకింకా రాలేదు. వాడు చెప్తే వింటాడు, ఒక్కసారి చెప్పి చూడు. అర్జున్తో ఒకసారి మాట్లాడు చూడు, ఓపెన్గా మాట్లాడు. ఆ సాయంగాడి గురించి నేను చూసుకుంటా. అబ్బాయిలు కూడా మనసునే చూస్తారు, అందాన్ని కాదు. ఒక్కసారి మాట్లాడు చూడు. సరే. అందరు మొబైల్సేనా? ఒక గేమ్ ఆడదాం. గేమ్ అదేంటో నువ్వు చెప్పు, ఆడలేదని నేను చెప్తా. హైడ్ అండ్ సీక్ ఆడదామా? బోరింగ్. అంతాక్షరి ఆడదామా? బోరింగ్. కార్డ్స్ ఆడదామా? బోర్. రాజారాణి చిట్టీలు ఆట ఆడదామా? ఓకే. వెయిట్. ఇప్పుడు రాజు వస్తే రాణిని కనిపెట్టాలి, రాణి వస్తే మంత్రిని కనిపెట్టాలి. ఇదేంది? రూల్స్ ఇవి కాదు కదా. నేను ఆడిపిస్తున్నా కదా, నా రూల్స్ ఇలానే ఉంటాయి. ఓకేనా? ఓడిపోయిన పనిష్మెంట్ ఉంటుందిగా. నేను ఎలాగో ఓడిపోను కాబట్టి మీరు ఆ పనిష్మెంట్ గురించి మాట్లాడుకోండి. హలో, పనిష్మెంట్ ఏంటో చెప్పు. ఐడియా, ఓడిపోయిన వాళ్ళకి ముగ్గురు చేత ఒక్కొక్క దెబ్బ తినిపిస్తా. సిల్లి. ఓకే, ఆగు.
ఇంకి పిక్కి బాంకి ఇంకి పిక్కి బాంకి ఇంకి పిక్కి చూసింది చాలు, చిట్టి విప్పు. ఏంది దొంగ నాకు వచ్చింది, ఇదేదో తేడాగా ఉంది. చిదినమ్మ జీవితం దరిద్రం, నాకొచ్చింది సిపాయి. ఇప్పుడు ఎలాగైనా సారీ ఇప్పుడు ఎలాగైనా యాక్టింగ్ స్కిల్స్ చూపించాలి. ఎవరికొచ్చింది రాజు? నాకే వచ్చింది. నీకే వచ్చిందా? మరి రాణి ఎక్కడుందో కనుక్కో. నీకే వచ్చింది రాణి? అవును. ఏంటి గౌను? వాణ్ణి చూస్తుంటే నేను కాదు అన్నట్టు యాక్టింగ్ చేయాలి. నువ్వేమో రస్సామి, బంగారు సామి, మిసాల సామి, రోసల సామి అన్నట్టు యాక్టింగ్ చేసావు. అసలు ఈ రాజారాణి చిట్టీలాటంటే యాక్టింగే ఉండాలి, అంత యాక్టింగ్ స్కిల్స్ ఉండాలి. మీ దగ్గర ఎవరి దగ్గర లేవు. నువ్వైనా మంత్రిని కనుక్కో, మంత్రిని కనుక్కో. ఇది వాణ్ణి చూస్తుంది. నువ్వే కదా మంత్రి? ఎస్. ఏయ్, నువ్వు చెప్పావు కదా. నేనేది చెప్తా? చెప్పలే. నువ్వు చెప్పడం నేను చూసా. నేను చెప్పలేదు. అబ్బే, ఏంది మీరు అందరు తొండి ఆడుతున్నారు? ఛీ, అసలు ఈ గేమ్ ఏం బాగాలేదు. నేను పోతా. ఎక్కడ పోతున్నావు? లేదు, నేను గేమ్ నుంచి క్విట్ అవుతున్నా. క్విట్ అవుతావా? పనిష్మెంట్ తీసుకుని ఆలోచిద్దాం. ఏం మాట్లాడుతున్నావు? పనిష్మెంట్ ఏంటి? అంటే గేమ్ లో ఓడిపోనని చెప్పావు కాబట్టి పనిష్మెంట్ గుర్తులేదనుకుంటా. ముగ్గురు చేత 3 దెబ్బలు తిని అప్పుడు తప్పదంటారా? తప్పదు. బాగా దిగినట్టుందే. గేమ్ ఆపేద్దామా? ఏంది ఆపేసేది? మీరు నన్ను కొట్టారు, నేను మిమ్మల్ని కొట్టద్దా? రివెంజ్ తీసుకునే టైం వచ్చింది. పదా వేద్దాం, పదా చూసుకుందాం. ఏయ్ చిట్టిలే తీ. ఆగా, నేను తీసుకుంటా. పోచమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, బెజవాడ దుర్గమ్మ తల్లి, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, ఓం భగవతి భగవద్ బాబూతిని, ఓం పట్వాయ. ఇది బాగాలేదు, ఇది వెయిట్ తక్కువ ఉంది. ఇది బాగుంది. ఏంటి కొలతలా? తీసుకోండి. రాణి, రాణి నేనే. మంత్రి సూపర్ గేమ్. వి ఎంజాయ్డ్ ఎ లాట్ సార్. నేను వెళ్ళేస్తాను, నాకు బాగా ఆకలేస్తుంది. ఇక మొదలెడదామా? ఇప్పుడేనా పెద్దమా? లే, మళ్ళీ మొదలు పెడదాం. మీరు నన్ను కొట్టారు, నేను మిమ్మల్ని కొట్టద్దా? రివెంజ్ తీసుకోవద్దా? వేయండి చిట్టీలు. సావైతే తీసుకోండి. పూజలు గట్లా ఏం లేవా? ఏం లేవు, తీసుకోండి.
ఎప్పుడు చూసిన ఫోన్సేనా? గేమ్స్ ఆడదామా? గేమ్స్ చీటీలాట ఆడదామా? చీటీలాట చిట్టిలాట చిట్టిలాట ఆడదాం. నవ్వుకోండి. నేను ఏడిస్తే మీకు నవ్వొస్తుందంటే రేపు వచ్చి మీ ఇంటికి వచ్చి ఏడుస్తా. రేపేంటి ఏడడం ఏంటి? మర్చిపోయారా? విల్లా ఈరోజు ఖాళీ చేయాలి. రేపు శర్వాణి వస్తుంది. ఈరోజు లాస్ట్ డేటు. మీరు కలిసి ఉంటారో విడిపోతారో డిసైడ్ అవ్వండి. అయినా దేవుడు కొన్ని బతుకుల్ని ఇలానే రాసుంటాడు. కలిసి ఉండలేరు, విడిపోలేరు. ఛీ.